క్రైస్తలో దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. క్రైస్తలో హల్లెలూయా. ప్రభు మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. క్రైస్తలో ప్రభు మినిస్ట్రీ ఛానల్ సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాన్ని ఆశీర్వదించు నడిపించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మనం దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే దావీదు అంటున్నాడు, కీర్తనలు 50వ అధ్యాయం 23వ వచనం, స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరచుచున్నాడు. ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో వాళ్ళు దేవుణ్ణి మహిమపరుస్తున్నట్టు. ఆయనను స్తుతించడం ద్వారా మనం దేవుణ్ణి ఎప్పుడైతే స్తుతిస్తామో అప్పుడు ఆయన మహిమపరచబడతాడు. మన యేసయ్య మాత్రమే మహిమకు అర్హుడు, ఘనతకు పాత్రుడు, స్తుతులకు పాత్రుడు. ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన స్తుతుల మీద సింహాసనసీనుడై ఉన్నాడు. కాబట్టి మనము దేవుని స్తుతించే వారిగా ఉండాలి. ఆయనను స్తుతించేవారు ఆయనను మహిమపరిచేవారుగా ఉన్నారు. కాబట్టి ఈరోజు నుంచి మనం దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. ఈ వీడియో ద్వారా మీరు మాతో కలిసి దేవుణ్ణి స్తుతించండి, ఆయనను మహిమపరచండి. ఈ వీడియో ద్వారా మాతో కలిసి మీరు దేవుణ్ణి స్తుతించండి. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మనము దేవుణ్ణి స్తుతించాలి. ఆది దేవుడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆదియునైన వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది నుండి ఉండిన వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది సంభూతుడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆదియు అంతమునై ఉన్నవాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది యందు భూమాకాశములను సృజించిన వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది యందు దేవుని వద్ద ఉన్నవాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది నుండి రక్షణ పొందుటకే మమ్మను ఏర్పరచుకున్న వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది నుండి రహస్యముగా మాట్లాడిన వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది యందు భూమికి పునాది వేసిన వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది యందలి వాక్యమై ఉన్నవాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది నుండి కలుగబోవు వాటిని తెలియచేయువాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆదిలో నుండినట్లు ఆలోచనకర్తలను మరలా నియమించువాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది నుండి పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించిన వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది పితరులకు చర్మపు చొక్కాయిలను తొడిగించిన వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, ఆది అక్రమం చేయని వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, అక్రమకారులలో ఒకనిగా ఎంచబడిన వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, అక్రమములను జ్ఞాపకం చేసుకుని వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, అక్షయుడవు యేసయ్యా నీకు స్తోత్రం, అదృశ్యుడవు యేసయ్యా నీకు స్తోత్రం, అక్షయులుగా లేపువాడవు యేసయ్యా నీకు స్తోత్రం, అక్షయమైన స్వాస్థ్యమునిచ్చువాడవు యేసయ్యా నీకు స్తోత్రం, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చిన వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, అగాధ జలములను రప్పించిన వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, అగాధ జలములలో నడిపించు వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, అగాధ స్థలములలో నుండి మరలా లేవనెత్తువాడవు యేసయ్యా నీకు స్తోత్రం, అగాధము యొక్క తాళపు చెవిని ఇచ్చిన వాడవు యేసయ్యా నీకు స్తోత్రం, అగాధ జలములను కొట్లలో కూర్చువాడవు యేసయ్యా నీకు స్తోత్రం, అగాధ జలములను గజగజలాడించువాడవు యేసయ్యా నీకు స్తోత్రం, అగాధ జలముల ఊటలన్నీ విప్పినవాడవు యేసయ్యా నీకు స్తోత్రం,
అగాధ జలములు గల సముద్రాన్ని ఇంకిపోచేయువాడవు. యేసయ్యానికి స్తోత్రం. అగాధ జలములను సముద్రము మధ్య గడ్డ కట్టించువాడవు. యేసయ్యానికి స్తోత్రం. అగ్ని స్వరూపముగా కనబడిన వాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని ఆకాశము నుండి కురిపించిన వాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని జ్వాలలో ప్రత్యక్షమగు వాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి నేత్రములు గల వాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని మధ్య నుండి మాటలాడు వాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని స్తంభము వంటి పాదములు గల వాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని రూపముగా వచ్చువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని జ్వాలలను పుట్టించిన వాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని జ్వాలలను గద్దించువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని వంటి మాటలు గలవాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని స్తంభముగా నున్నవాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని వంటి వాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని బాణములుగా అంబులను వేయువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్నిని రాశిబెట్టువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని బాణములుగా అంబులను వేయువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని చేత దండించువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్నిని రప్పించువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని ప్రాకారముగా నుండువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్నితో బాప్తిస్మమిచ్చువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్నికి మైనం కరుగునట్లుగా పర్వతములను కరిగింపచేయువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని మధ్య నడిచిన జ్వాలలను కాల్చకుండా చేయువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్నిలో పడవేసిన భక్తులను కాపాడిన వాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్నిని పోలిన ఆకారము గలవాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అగ్ని వలన బలిపీఠంపై ప్రత్యుత్తరమిచ్చువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అడుగులను బండ మీద స్థిరపరచువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అడుగు ప్రతివానికి ఇచ్చువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అడుగక మునుపే మా అక్కరలను తెలిసిన వాడవు. యేసయ్యా నీ స్తోత్రం. అడుగు వాటి కంటేను అత్యధికంగా దయచేయువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అడుగుపెట్టు ప్రతి స్థలమును ఇచ్చువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అడుగులను జారిపడకుండా తప్పించువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అత్యధికముగా అభివృద్ధి పొందించువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అత్యధికమైన ఔన్నత్యమును పొంది ఉన్నవాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అత్యధికముగా సంతానాభివృద్ధిని కలుగచేయువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అత్యంత ఘనత గలవాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అత్యంత కృపగలవాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అత్యధిక విజయము దయచేయువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అత్యధికమైన వాగ్దానాలను అనుగ్రహించిన వాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతిక్రమములను తుడిచివేయువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతిక్రమములను బట్టి గాయపరచబడిన వాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతి శ్రేష్టమైన గోధుమలతో పోషించువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతి మనోహరుడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతి సుందరుడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతి కాంక్షణీయుడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతి మధురమైన నోరు గలవాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతి ప్రేమ గలవాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతి గంభీరమైన ఆలోచనలు గలవాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతి పరిశుద్ధ స్థలములలో నివసించువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతి బీదలైన వారికి ఆహారమును పెట్టువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతిశయింపదగిన నామము గలవాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతిశయాస్పందమైన దేవుడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతి శ్రేష్టమైన పేరును పెట్టువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అతి శ్రేష్ఠుడవు. యేసయ్యా నీ స్తోత్రం. అతిక్రమములను దూరపరచువాడవు. యేసయ్యా నీకు స్తోత్రం. అద్వితీయమైన వాడవు. యేసయ్యా నీకు స్తోత్రం.
అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచిన వారికి నిత్య జీవము నిచ్చువాడవు యేసయ్యానికి స్తోత్రం. అద్వితీయ కుమారుణ్ణి లోకమునకు పంపి నీ ప్రేమను ప్రత్యక్షపరచుకున్నవాడవు యేసయ్యానికి స్తోత్రం. అద్వితీయ సత్యదేవుడవు యేసయ్యానికి స్తోత్రం. అద్వితీయ జ్ఞానవంతుడవు యేసయ్యానికి స్తోత్రం. అద్వితీయ నాదుడవు యేసయ్యానికి స్తోత్రం. అద్వితీయ కుమారుడవు యేసయ్యానికి స్తోత్రం. అద్వితీయ దేవుడవు యేసయ్యానికి స్తోత్రం. అద్భుతములు చేయువాడవు యేసయ్యానికి స్తోత్రం. అద్భుతములను చూపువాడవు యేసయ్యానికి స్తోత్రం. అద్భుతములు చేయు వరములను నిచ్చువాడవు యేసయ్యానికి స్తోత్రం. అద్భుతములు చేయువారినిగా చేయువాడవు యేసయ్యానికి స్తోత్రం. అద్భుతములను కనపరచువాడవు యేసయ్యానికి స్తోత్రం. అదృశ్యుడవు యేసయ్యానికి స్తోత్రం. అదృశ్య లక్షణములు గలవాడవు యేసయ్యానికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఇలా దేవుణ్ణి స్తుతించే వారుగా మనం ఉండాలి. దేవుణ్ణి స్తుతించేవారు ఆయనను మహిమపరిచేవారుగా ఉన్నారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మా ఛానల్ని ప్రభు మినిస్ట్రీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఆశీర్వాదకరంగా అనిపిస్తే కామెంట్లో ఆమెన్ అని తెలియజేయండి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.